చేస్తున్నారు. వాళ్ళ రాజ్యమే ఏలుతా ఉన్నది. కానీ పెత్తందారి వ్యవస్థనే ఈ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మరి దాన్ని అనువాదంలోకి మార్చాలని ఇవాళ కుట్రలు పంతున్నటువంటి ఈ ఏవైతే కేంద్ర ప్రభుత్వాల యొక్క విధానాలు ఉన్నాయో, ఫ్యాసిస్ట్ విధానాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తుంచాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నది. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్వేచ్ఛగా తిరగాలన్నా, రాజ్యం ఏలాలన్నా, మరి హక్కులు సాధించుకోవాలన్నా అంతిమంగా రాజ్యాంగమే. రాజ్యాంగాన్ని ప్రేమిస్తేనే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ రాదు. రాజ్యాంగాన్ని ప్రేమిస్తే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు జీవించే హక్కు లేదు. కాబట్టి అందుకోసమనే అన్నిటిని పక్కకు పెట్టి రాజ్యాంగాన్ని సర్వస్వంగా నమ్ముకొని రాజ్యాంగ ఈ యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం పోరాటం చేస్తేనే తప్ప మన ఈ దేశము మన వైపు చూసేది లేదు. మరి అందుకోసమైనా మహానుభావుడు అంబేద్కర్ గారు అన్నట్టు మరి రాజ్యాంగము సక్రమైన విధానంలో అమలైనప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, కింది స్థాయి వర్గాలకు, అట్టడు వర్గాలకు, నిమ్న జాతి వర్గాలకు, ఉత్పత్తి వర్గాలకు అన్ని కూడా హక్కులు వస్తాయని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఎక్కడ అమలవుతున్నది? వాళ్ళు చూస్తూ ఉన్నాం దేశంలో మరి పెత్తందారు వ్యవస్థ, పెట్టుబడిదారు వ్యవస్థ వ్యతిరేకం పొందింది. దేశంలో మరి అన్ని హక్కులను కాలరాస్తా ఉన్నది. ఇవాళ గూడు లేని వాళ్ళకి మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఉన్నవాడు అవుతున్నాడు కానీ లేనివాడిగానే మిగిలిపోతున్నాడు ఈ దేశంలో. మరి సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నది? వాళ్ళ అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి సామాజిక న్యాయము రావాలంటే రాజ్యాంగము రక్షించబడాలా, రాజ్యాంగం వర్తిల్లాలి. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ప్రతి దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని తెలుసుకున్నప్పుడే రాజ్యాంగం యొక్క స్వేచ్ఛ ఈ దేశంలో అందుకోసమే మహానుభావులు మనకు అందుకోసమే ఫస్ట్ ఈ దేశంలో విద్యను అందించాలి. మరి ఇవాళ విద్యకు దూరం చేయడం వల్లనే మన హక్కులు రాలేకపోతున్నాం. ఈ రోజు వరకు కూడా ఈ అధునాక యుగంలో కూడా ఇంతవరకు మనకి చదువు అందిస్తలేరు. మరి సక్రమైన విద్యను ఎడ్యుకేషన్ను ఇస్తలేరు. కానీ మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యను ప్రోత్సహించండి నాయన అంటే మరి ఇవాళ మనువాదాన్ని ప్రోత్సహించే పరిస్థితి ఉంది ఈ దేశంలో. మరి ఇటువంటి కేంద్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు ముగిస్తున్నాను. జై జై.